జమ్మలమడుగు ఎమ్మెల్యే కొన్ని మీడియాల్లో అదాని సంస్థలపై ఆదినారాయణ రెడ్డి దాడి చేశాడని వార్తలొచ్చాయి. వైసీపీ నాయకుల గొబెల్ ప్రచారం. అదాని గ్రూప్ అంబుజా సిమెంట్ కి భూములు మేమే సమీకరించి పెట్టాం. ఇప్పటివరకు అదాని గ్రూప్ సంస్థలకు ఫారెస్ట్ క్లియరెన్స్ ఇంతవరకు లేదు. దాడే జరగలేదు. కొన్ని టీవీల్లో కానీ కొన్ని పత్రికల్లో కానీ జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యంగా ఆదాని యొక్క సంస్థ పైన ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేసినారు. అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వర్క్ అలొకేషన్ ఇంతవరకు లేదు. ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే ర్యాష్గా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం. మీకు తెలుసో లేదో ఆదాని గ్రూప్ వాళ్ళు మా దగ్గర అంబుజా సిమెంట్ పేరుతో ఒక పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీ కూడా పెట్టబోతున్నారు. వాళ్ళకు ఇంతకుముందు ఎవరైతే టాటా గ్రూపు తరఫున 3000 ఎకరాలు పైగా తీసుకుంటే అదనంగా మరొక 1000 ఎకరాలు కావాలంటే మేము రైతులతో సర్దుబాటు చేసి సరైన రేటుకు ఇప్పిస్తామని కూడా ఆదాని గ్రూపు సంస్థ ప్రతినిధులతో నేనే స్వయంగా మాట్లాడినా. అదే కాకుండా ఒక 250 మెగావాట్లు అటు జెన్కో సెకీ పర్మిషన్తో సెంట్రల్ వాళ్ళ కాంబినేషన్తో జరిగే వర్క్ సజావుగా జరుగుతుంది. వర్కులు జరుగుతున్నాయి. ఇక్కడ ఆదాని వాళ్ళకు ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఇంత లోపల కొందరు ఈ వర్క్ మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేటు బస్సుల్లో ఒక టవల్ వేసేవాళ్ళు, ఇది మాదే షీట్ అని. అట్ట షీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టినారంట. ఆ కంటైనర్లు పెట్టినారు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? మా వాళ్ళు పరిశీలనకు పోతే మా వాళ్ళని ఏలనగా నిష్ఠూరంగా ఘోరంగా మాట్లాడితే తిరుగుబాట్ల భాగంగా జరిగింది. కానీ ఒక పత్రిక చదివినా ఏదో నన్ను సీఎం ఆఫీసు వాళ్ళు మందలించినట్టు, మరొకరు చేసినట్టు ఈ అభూత అసత్య అధర్మ ప్రచారం ఖండిస్తున్నా. ఎవరు రాసినా ఇంకా సాక్షులైతే బెదిరించినట్టు చంపుతామన్నట్టు ఒక పత్రికలో రాశారంట. ఏంది ఇది జరిగేది? అది తెలుసుకోవాలా. అక్కడ పోలీసు వాళ్ళందరూ ప్రత్యక్షంగా ఉన్నారంట. నేను అసెంబ్లీలో నిన్న మధ్యాహ్నం ఇక్కడే ఉన్నా. నేను నిన్న సభలో మాట్లాడడం కూడా జరిగింది. ఈ అధర్మానికి ఏమన్నా వాళ్ళ దగ్గర కొందరికి ఏమన్నా సెన్సార్ ఏజెన్సీ ఉందే అని, సూపర్ సెన్సార్ ఏజెన్సీ అద్దాల ఆడ ఏం జరిగినది చెప్తే ఆడ అంతమంది పోయినప్పుడు ఒక అద్దం పగులుతుందా? అంతమంది ఉన్నప్పుడు మొత్తం బ్లాస్ట్ అవుతుంది. మా వాళ్ళ ప్రకారం అయితే ఒకరు ఆకతాయిగా ఇక్కడ కూడా పోయేటప్పుడు అక్కడ అద్దం పగులుతుంది. ఒక అద్దం పగిలినందుకు ఏదో పగిలినట్టు ఒక అద్దము పడినప్పుడు ఆడ పోలీసు వాళ్ళు లేరా కనుక్కోండి. ఒక అద్దం పగులుతుందా? చర్య ఉన్నప్పుడు అంతమందిలో 1000 మందికి పైగా మా వాళ్ళు ఉన్నారట. వాళ్ళు ఉన్నారు. పగలగొట్టాలంటే ఎంతో జరుగుతుంది. ఆ ఉద్దేశం లేదు. ఆదాని గ్రూప్ మోస్ట్ వెల్కమ్. కానీ ఆదాని పేరు చెప్పి దొంగ వాళ్ళని ఎవరిని అలౌ చేసే పంచాయతీ లేదు. అందులో వైఎస్ఆర్ పార్టీలో అయితే నాట్ అలౌడ్. వాళ్ళ ఇష్టమా ఏమన్నా? వాళ్ళు ఎన్నాళ్ళు దౌర్జన్యం వాళ్ళు రాకుండా చేసేదానికి ఎన్నో పన్నాగం. దీంట్లో రాజకీయ కుట్ర ఉంది, ఎంతో దాగింది.